హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగున్న సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్ మెయింటైన్ చేశారు. ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితతో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే డిసెంబర్లో వీళ్ళు పెళ్లి జరగనుంది. ఇదే సమయంలో సమంత పిల్లల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. హనీ బన్నీ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత పిల్లల గురించి కీలక కామెంట్స్ చేశారు. తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడారు. తనకు కూడా తల్లిని కావాలనే కోరిక ఉందని, కలలు ఉన్నాయని, అమ్మగా ఉండడానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పారు. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడం లేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానని చెప్పారు. నిజ జీవితంలో తల్లిని కావాలనే కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా నాగ చైతన్య సైతం పిల్లలపై స్పందించారు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, 2-3 పిల్లలుంటే బాగుంటుందని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అయితే వెంకీ మావల 4 పిల్లలు మాత్రం వద్దని సరదాగా స్పందించాడు. అయితే సమంత 2 రోజుల క్రితం పిల్లల గురించి కామెంట్స్ చేసిన వెంటనే నాగ చైతన్య కూడా పిల్లల గురించి మాట్లాడడంతో ఆమెకు కౌంటర్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వీరిద్దరు పిల్లల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.